జై శ్రీరామ్. అలాగే వీడియో చూస్తున్నా మీ అందరు కూడా జై శ్రీరామ్ అండి. అయితే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో మేము కొన్ని సంవత్సరాల నుంచి దగ్గర వీళ్ళతో మాకు కొన్ని సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉంది. అయితే మీ అనిత గారు చెప్పినట్టు ఇంటింటికి వెళ్ళి మేము ధర్మ ప్రచారం చేసాము. అదే కాకుండా మేము దగ్గర ఒక 4-5 విజిటింగ్స్ వీళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఇంకొకసారి ఈ ఇల్లు మన కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకొక అన్నని తీసుకొచ్చాను. అదొక ఆర్ఎస్ఎస్ అన్న వాళ్ళు కూడా తీసుకొచ్చాను. సో ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చాను. ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుంది అని అంటే పని ఇక్కడ కనుక ప్రతి ఇంటింటికి మేము చెప్పాం కాబట్టి మాతో పాటు ఇంకొంతమంది కూడా ఇలాగే వచ్చి చెప్పారు కాబట్టి ఇక్కడ ఏ క్రైస్తవుడైనా వచ్చి వీళ్ళని మతం మార్చడం అనేది అసాధ్యం. ఎందుకు వీళ్ళకి తెలుసు ఇప్పుడు ఏది చెడు ఏది మంచి అనేది తెలుసు. ఎందుకు ఏందమ్మా అమ్మ చెప్పింది ఒకసారి చూడండి. అనుభవించారు కాబట్టి అర్థమైంది. దాంతో పాటు మాలాంటి వాళ్ళు ఇప్పుడు మన ప్రవీణ్ గారు వచ్చారు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు వచ్చారు, చూపించాను. ఇన్ని ఫ్యామిలీస్ అయినాయండి ఇక్కడ గర్వాపస్ అయినాయి, వాళ్ళందరూ మీకు పరిచయం చేస్తానని చెప్పి తీసుకొచ్చాను. అలాగే అమ్మ మీకు ఫోన్ చేసి వచ్చాం. అవునా, నిజంగా చెప్పాలి అంటే వీళ్ళింట్లో నుంచే ఒకప్పుడు మీకు వీడియో చూసి ఉంటారు. వీళ్ళింట్లోనే మనము ఇది యేసు ప్రభుది ప్రభువు అనొద్దు సారీ యేసుది ఫోటో ఉంటే ఈ నుంచి తీసేసాం. అప్పటికి కొంచెం డైలమాలో ఉన్నారు. ఇంకో ఇంట్లో బైబుల్ ఉంటే అది కూడా తీసేసాం. అవునా, బైబుల్ తీసేసాం ఒకరింట్లో. అవునా, అదే కొంతమంది ఏంటంటే ఒకరికి ఏం చెప్పారు, మీరు హిందువుగా ఉన్నా పర్వాలేదు, ఏం చెప్పారు వాళ్ళు, అది మాత్రము బైబిల్ ఎప్పుడైనా నీకు మనసు బాగలేకపోతే చదువుకో అని చెప్పేసి ఇక్కడ ఇంకో ఇంట్లో ఉంది అది చెప్పారు వారు. గర్భాపతి చేసాం అది కూడా. సో వాళ్ళ ఇంట్లో నుంచి కూడా బైబిల్ తీసేసాం అన్నమాట. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుంది అని అంటే ఏ క్రిస్టియన్ అయినా వచ్చి ఇక్కడికి వచ్చి నీకు యేసు మంచి చేస్తాడు అని అంటే వీళ్ళే అతని మక్కిలు ఇరగొట్టేసి మంచి చేసి పంపిస్తారు. అవునా కదా? సో ఈ విషయంలో ఒక 2 నిమిషాలు సుధా కూడా మాట్లాడుతుంది, వినండి. అందరికీ జై శ్రీరామ్ అమ్మ. సరే, అయితే నేను ఫస్ట్ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. చిన్న ఇంట్లో అన్నం చూస్తే నాకు నిజంగానే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి. అసలు ఇంత స్థితిలో ఉన్నా కూడా ఆ పాస్టర్లు ఇంకా వీళ్ళకి నయం అవుతుంది, ఎక్కడికి వెళ్ళకండి, యేసు ప్రభు మీకు మంచి చేశారు అలా చెప్పేవారు. నిజంగా ఆ ఏసే మంచిగా చేస్తే ఇన్ని డాక్టర్లు అవసరం లేదు, ఇన్ని మనకు హాస్పిటల్స్ అవసరమా అండి చెప్పండి. మన దాంట్లో ఏం చెప్తారు, వైద్యో నారాయణో హరి అని చెప్తారు. అంటే డాక్టర్ దేవుడితో సమానం అని. ఎందుకంటే అంతలక దేవుడు ఉండలేడు కాబట్టి డాక్టర్ రూపంలో కొందరు సృష్టించి మనకి ఏదైనా అనారోగ్యం వస్తే అక్కడికి వెళ్తే మనం తక్కువ చేసుకుంటాం. వీళ్ళకి ఏ పాస్టర్ అయితే ప్రార్థన చేసి కొబ్బరి నుండి వస్తే మీకు తక్కువ అవుతుందని చెప్పాడో వాడికి రోగం వస్తే వాడు ఎక్కడికి వెళ్తాడు ఫస్ట్? వాడు మరి కొబ్బరి రాసుకొని ప్రేయర్ నోట్లో పోసుకుంటే వాడికి తక్కువ కావాలి కదా, వాడు ఫస్ట్ ఎక్కడ కొరుకుతాడు? వాడికి ఎన్ని ఉంటాయి, బీపీ ఉంటాయి, షుగర్ ఉంటాయి, వాడికి కళ్ళద్దాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. వాడికి మొత్తం శరీరం మొత్తం ఏముంటాయి, వాడికి రోగాలు పుట్టని వాడు నెత్తిని పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ వాడు పొద్దున్న లేస్తే వీళ్ళకి ఏం చెప్తాడు, మీ రోగాన్ని నేను నయం చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళకండి అని ఆ విధంగా చెప్పడం వల్ల అన్నకి కొన్ని రోజుల వరకు మాట రాలేదు, చేతి రాలేదు, కాలు రాలేదు. ఈవెన్ ఇక్కడ ఉన్న ఆయనకి ప్రవీణ్ చేతి కాలు నోరు మొత్తం పడిపోయింది. అసలు నడవలేని స్థితి. మేము వచ్చిన కొత్తలో అయితే ఒక్కొక్క అడుగు వేసేవారు. ఎప్పుడైతే తిరిగి మన హిందూ ధర్మంలోకి వచ్చారో మన మోక్ష ధర్మ ద్వారా ఈవెన్ వాళ్ళకి దేవుడు అన్ని ఆశీర్వదించారు. ఎప్పుడైతే ఆ ఏసుగాడి ఫోటో తీసి మేము బయట పడేసామో, లక్ష్మిని ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చామో వాడికి ఉన్న దరిద్రాలన్నీ వెళ్ళిపోయి సకల లక్ష్మి ప్రతిదీ ఆయుర ఆరోగ్యాలు అన్ని వాళ్ళకి ఇచ్చారండి. కాబట్టి వీడియో చూసి దయచేసి కన్వర్టెడ్ గా మారిన క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి వీడియోస్ చూసి ఆ దరిద్రాన్ని మాకు వద్దు అని తీసి పడేసి మన హిందూ ధర్మంలోకి రండమ్మా. ఎందుకంటే మన తాత ముత్తాతలు ఎవరో తెలుసుకోండి. చాలా మంది బై బర్త్ క్రిస్టియన్ అంటారు. బై బర్త్ క్రిస్టియన్ ఎక్కడవుతుంది? మనం ఏమైనా ఇజ్రాయెల్ నుంచి వచ్చామా? రాలేదుగా. వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు? హిందువులే కదా. మనం ఏమి ఇక్కడ నుంచి ఫారెన్ నుంచి మనం రాలేం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువే. తాత ముత్తాతలు ఎవరో మతం మారింటారు కాబట్టి మనం బై బర్త్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాము. సరేనా? కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు హిందూ ధర్మంలోకి రండి. మన సనాతన ధర్మం గొప్పది. ఓకేనా అమ్మ? మరణం లేనిది మన సనాతన ధర్మం కదా. సరే అమ్మా, ఇప్పుడు మీరు అందరు ఇంత కట్టర హిందువులుగా మారినందుకు ముఖ్యంగా నాకు చాలా సంతోషం వేస్తుంది. సరేనా? అందరికి అదే అందరు ఈ చర్చికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ రేకుల సెట్ చూపించాం కదా, ప్రతి ఒక్కరు వెళ్ళేవాళ్ళు. మనం ఎప్పుడైతే మన టీం తోటి వచ్చామో అప్పటి నుంచి వీళ్ళందరూ మానేశారు. అది చాలా సంతోషం అనిపిస్తుంది. సరేనా? అందరికి ధన్యవాదాలు. ఫస్ట్ వీళ్ళే వెళ్ళారు, ఫస్ట్ మా రిటర్న్ వీళ్ళే వచ్చారు. సరే అమ్మా, అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒకప్పుడు ఇదే చర్చ్ దగ్గర ఇదే చర్చ్ దగ్గర ఎప్పుడు పిల్లలు కూర్చునేవాళ్ళు. నేను ఎప్పుడైతే ఇక్కడ అందరిని కూర్చుండబెట్టి ఒక ముస్లిం అబ్బాయిని, హిందూ అబ్బాయిని, క్రిస్టియన్స్ అబ్బాయిని అందరిని కూర్చుండబెట్టి ఇక్కడ ఒక స్పీచ్ చెప్పాను అనమాట. అప్పుడు అది యూట్యూబ్ లో పెట్టాను. పెట్టిన తర్వాత
తర్వాత రోజు ఎక్కడ కూర్చుంటారమ్మా? అక్కడ గుడి దగ్గర గుడి దగ్గర కూర్చుంటారు. మీకు మారిపోయారు మొత్తము. అందరు కట్టేసిర్రు. ఓకే. పొద్దున అసలు జనం ఇస్తే పెద్ద ముందు వస్తేనా ఉమ్. ఈ గల్లీలందరూ అన్నీ ఉంటారు. అక్కడనే కూర్చుంటున్నారట. నేను ఎప్పుడైతే ఇక్కడ చెప్పానో ఇక్కడికి వచ్చిండా అన్నయ్య ఈ అక్క నుంచి మళ్ళా తెల్ల తేడా కనవరు. ఇప్పుడు చర్చిలో ఇప్పుడు ఎంతమంది వస్తారు? బయట వాళ్ళు వస్తారు. ఇక్కడ ఇక్కడ బయట వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రారు. ఎవ్వరు రావట్లేదు. బయట వాళ్ళంటే ఎంతమంది ఉండొచ్చు? మేబీ 10 మంది ఏమన్నా? ఉంటారు ఒక 10 మంది 10 మంది 20 మంది ఉంటారు, 20 మంది ఉంటారు. అది వేరే వేరే వాళ్ళు నుంచి అంటే ఈ ఏరియా వాళ్ళైతే కాదు. ఎవరు లేరు ఇంకా ఇప్పుడు అడుగు పెట్టలేరు ఇక్కడికి ఎవరు. ఈ ఏరియాలో ఎవ్వరు మారడానికి లేదు. ఫస్ట్ లేదు మారడం లేకుండా మీరు చూసుకోవాలి. అంతే ఇంకా మీరు కూడా చూసుకోవాలమ్మా. ఆ అనిత చాలు, మన ఒక్క అనిత అమ్మ చాలు. ఓకే. ఎవరన్నా చర్చికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారు అనుకో వెంటనే అప్డేట్ ఇచ్చేసి కొత్తగా ఎవరైనా వెళ్తున్నారు అనుకో చర్చికి చెప్పేసి మేము వచ్చేస్తాం. మేము వచ్చేస్తాం. కానీ సంతోషమైన విషయం ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ కూర్చోట్లేదు అంట. ఆ రోజు నుంచి అక్కడ అమ్మవారి దగ్గర కూర్చున్నారు. అక్కడ చూపించండి అమ్మవారు చూపించారు. అమ్మవారు చూపించారు. అమ్మవారు చూపించారు. అక్కడ వేప చెట్టు కింద అందరు ఇప్పుడు అక్కడే కూర్చుంటున్నారు. పూజ సామాగ్రి ఇస్తూ ఓకే, ఉంటాము. ఓకే. సో అక్కడ ఇది మాత్రం ఖచ్చితంగా ఇది మనకు కొంచెం వీడియోలో ఇది నేను మాత్రం చెప్పలేదు. ఫిక్స్ నిజంగా. నేను అదే ఆలోచిస్తా వీళ్ళందరూ ఇలా కూర్చుంటుండే 10-12 గంటలకు మళ్ళీ పొద్దున ఇవ్వగానే కూర్చుంటుండే. నాకు ఇప్పుడు అందరూ సడన్గా యాదకొచ్చింది. అందరు అక్కడ కూర్చుండే వాళ్ళు అన్న చెప్పగానే ఆటోమిక్ మారిపోయింది. ఓకే, చాలా సంతోషం. అక్కడ నుంచి అక్కడ కూర్చుంటున్నారు పిల్లలందరూ కూడా. ఇప్పుడు మనమే కూర్చుంటున్నాం అంటే చూపించడానికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.